మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అధికంగా కనబడుతుంది. ముఖ్యంగా తండ్రితో, పెద్దలతో కలిసి ముఖ్యమైన విషయాలు చర్చించటం, ముఖ్యమైన వ్యక్తులని కలవడానికి చేసే ప్రయత్నాలు, పెద్దల ఆశీస్సులు, ఆధ్యాత్మిక పర్యటనలు, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలలో తండ్రి మొదలైన వారి యొక్క సహకారంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం మొదలైన వాటికి ఎక్కువ అవకాశం కనబడుతోంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. అయితే ఈ వృషభ రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు రావడం, వ్యక్తిగత విషయాలలో కూడా ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, అనుకోని ఆర్థిక లాభాల విషయంలోనూ అనుకోని ఖర్చుల విషయంలోనూ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అత్యవసరమైన పనులలో కొన్ని అనుకోని ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో ఆ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశంలో ఉండే వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు, మైత్రి బంధాలు అధికంగా ఉంటాయి. మిత్రులతో కలిపి చక్కగా చర్చించటం, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన ఖర్చులు అంటే వారికి ఏదైనా బహుమాన రూపంలో కానీ వారి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యమైన సందర్భాల్లో అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశాలు లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ప్రయాణాల రీత్యా కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చు ఉన్నప్పటికీ కొంత మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఇంతకుముందు ఎక్కడన్నా మీరు రుణాలు తీసుకున్నా ఆ రుణాలకు సంబంధించిన విషయాలు కానీ, ఎక్కడన్నా వృత్తి కొరకు మీరు ప్రయత్నాలు చేస్తున్నా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు చక్కగా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ఉండే రుణాలు ఏదైనా ఉన్నా చెల్లించేయడం, శత్రువుల మీద విజయం సాధించడం, పోటీల్లో నెగ్గడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి నూతన అవకాశాలు లభ్యమవ్వడం, దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేస్తే ఆ అవకాశాలన్నీ కూడా మీకు సద్వినియోగపరుచుకునే దిశగా ముఖ్యులు అంటే మీ యొక్క బంధువులు కానీ లేకపోతే మీ యొక్క తోబుట్టువులు కానీ ఎవరొకరి యొక్క సలహా సంప్రదింపులతో సహకారంతో నూతన ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన విషయాలు వినే అవకాశం కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మాఘ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన విషయాలలో అంటే సంతాన సంబంధమైన విషయాలలో కానీ వారి కొరకు కానీ ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆహ్లాదకరంగా ఉండే అవకాశాలు లాంటివి, వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలు లాంటివి మొదలైన దానికి ఈ రోజున అవకాశంగా మనం తీసుకోవచ్చు. అలాగే వాటికి సంబంధించిన విషయాల్లో అంటే సంతానానికి సంబంధించి ఏదన్నా పెట్టుబడులు పెట్టడానికి మీరు చేసే కార్యక్రమాల్లో మోసాలకి లోను కాకుండా తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా అభివృద్ధి, గౌరవం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. అలాగే సంతానానికి కూడా ఏదైనా దూర ప్రదేశాల్లో నూతన వృత్తులకి అవకాశం ఒకటి ఏర్పడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు?
కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే విద్యార్థులకి విద్యకి సంబంధించి నూతన విషయాలు తెలుసుకోవడానికి, అలాగే విద్యా సంబంధమైన ప్రదేశాలు అంటే ఏదైనా ప్రదేశాలకి ఎక్స్కర్షన్లో వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, చారిత్రాత్మక ప్రదేశాలకు సంచరించడానికి, అక్కడ కొత్త విషయాలు సేకరించడానికి మొదలైన దానికి అనుకూలత ఉన్నప్పటికీ గృహంలో ప్రశాంతత అనేది మాత్రం కొంతవరకు తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం వల్ల అన్నిటి మీద దృష్టి కేటాయించడంలో కొంత విభిన్నమైన ఆలోచనలు రావడం, తద్వారా కొంచెం ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం తల్లిదండ్రుల యొక్క సౌకర్యాల కొరకు, వారి కొరకు ఆలోచనలు, వారిని ఏదైనా తీర్థయాత్ర నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళు పెడుతుంటాం అంటే దానికి మీరు సపోర్ట్ ఇవ్వడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. గురువులు, పెద్దలు మొదలైన వారిని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే వారితో మీరు డిస్కస్ చేయడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున సామర్థ్యం పెరుగుతుంది. మొట్టమొదటిగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మీద మీరు ఆధిపత్యం చెలాయించి వారు పెట్టే ఇబ్బందిని తిప్పికొట్టడానికి అన్ని విధాలా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో శత్రువులు కొంత ఇబ్బంది పడి వారే తగ్గే అవకాశాలు లాంటివి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు మీ యొక్క బంధువర్గానికి సంబంధించి కానీ, ఆత్మీయులకు సంబంధించి కానీ ఆకస్మికమైన ఖర్చులు పెట్టే అవకాశం ఒకటి. అలాగే ప్రయాణాలకి సంబంధించిన అవకాశాలు ఉన్నప్పటికీ ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన పరిచయస్తులు కానీ, ఆకస్మిక ఖర్చులు కానీ, ప్రయాణ సౌకర్యాలు కొంతవరకు తక్కువగా ఉండడం కానీ, వాటి రీత్యా కొంత చికాకులు లాంటివి ఉండే అవకాశం ఉన్న రీత్యా ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. వృశ్చిక రాశిలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ వాతావరణం కొంత ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ మీ భాగస్వామితో కలిపి చక్కగా సమస్యలు ఎలా ఉన్నా మీరు పరిష్కరించగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు మొదలైన విషయాలలో జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కొరకు వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, అలాగే సంఘంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో ఆర్థికపరమైన లాభాలు, అలాగే వారి యొక్క సలహా సంప్రదింపులతో మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నాలు, వ్యాపారపరంగా రావాల్సిన ఆదాయం ఏదన్నా ఉంటే అది రావడం మొదలైన వాటికి అనుకూలంగా ఉండి ఉపయోగకరంగా ఉండే రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనస్సుకి మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం తప్పనిసరిగా పెరుగుతాయి. అయితే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే మీకు నమ్మకం, అంటే ఏ పనైనా చేయగలననే ఒక రకమైన స్థిరత్వం, స్థిమితం, శత్రువుల మీద విజయం, అలాగే వాటితో పాటుగా పోటీలలో నెగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆలోచనలు చేయడం, మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. అలాగే మీకు మనసులో కొత్త కోరికలు, ఏదైనా పనిని మీ మనసులో ఇప్పటిదాకా ఏదైతే అనుకుంటున్నారో మీ యొక్క స్వయంగా మీ యొక్క ధన ఖర్చు విషయంలో కానీ, మీ యొక్క అభివృద్ధి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఖర్చులు మొదలైనవి అధికంగా ఉంటాయి. ప్రయాణపు బడలిక, నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వృత్తిపరమైన తృప్తి కన్నా కూడా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం, దానివల్ల సమయానికి ఆహార స్వీకరణ కానీ లేకపోతే విశ్రాంతి, ప్రశాంతత తగ్గడం వల్ల కొంత స్థిమితం కూడా తక్కువగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు వ్యక్తిగత ఆరోగ్యానికి తర్వాత విశ్రాంతికి ఎక్కువ మీరు అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా
తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారి విద్యా నిమిత్తం కానీ, వారికి బహుమానాలు ఇవ్వడం నిమిత్తం కానీ ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటాయి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలు చాలా వరకు మీరు ఏదైతే అనుకుంటూ వచ్చారో ఇప్పటిదాకా అవన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మిత్రుల సహకారం బాగుంటుంది. మంచి చర్చల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆగుతూ వచ్చిన విషయాలు కానీ అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా ఎదురు చూసిన విషయాలు ముఖ్యంగా వృత్తికి సంబంధించి కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, అనుకోని వ్యక్తుల బహుకరణలు మొదలైనవన్నీ కూడా అధికంగా ఉంటాయి. తద్వారా మీ యొక్క గృహానికి సంబంధించి కానీ, మీ యొక్క పర్సనల్గా కొత్త విషయాలు నేర్చుకుంటూ, మీ విద్యా సంబంధమైన విషయాలలో ఏదైనా పుస్తకాలకు సంబంధించి మీ రైటింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. మీన రాశిలో పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అధిక శ్రమ, బాధ్యతలు మొదలైనవి అనేకంగా ఉంటాయి. ఆ విషయంలో మీ ఆలోచనలు కానీ, మీ క్రియేటివిటీ కానీ కొంత ఉపయోగకరంగా ఉండదు. అంటే శ్రమ, బాధ్యతలు అధికంగా ఉండడం, ఆ విషయంలో ముఖ్యులు మీకు సహకారం అందించడంలో కొంత తక్కువగా ఉండడం, ప్రశాంతత లోపించడం, కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, చిన్నపాటి ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీ వృత్తిలో కొలీగ్స్తో మీరు ఏదైనా వారి సహకారాన్ని మీరు ఆశించినట్లయినా, లేకపోతే వారితో కలిపి ఏదైనా కొత్త విషయాన్ని మాట్లాడదాం అనుకున్నా అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వారి ద్వారా మీకు అనుకూలత ఏర్పడుతుంది.